డ్రై ఫిష్ కర్రీ వండుతున్నాను అనమాట. ఫస్ట్ ఎగ్, మునక్కాడ, ఎండు చేపలు క్లీన్గా చేసుకోవాలి. ఉడకపెట్టేసుకోవాలి మునక్కాడని వేసి మళ్ళీ తర్వాత చూడండి మీద బాండి పెట్టేసి దాంట్లో ఆవాలు అంటే పోపుకి ఏమేమి కావాలంతా వేసేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి, కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకోవాలి. అది కొంచెం మంచిగా ఉడుకుతుంది అనమాట. బాయిల్ అయ్యాక తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్, మిరప పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, కారం అన్నీ దానికి సరిపడగా వేసుకోవాలి. తర్వాత వంకాయలు కడిగేసుకొని క్లీన్గా నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం ఉడికాక తర్వాత దాంట్లో డ్రై ఫిష్ క్లీన్ చేసుకొని వేసుకొని చూడండి ఎగ్, మునక్కాడ, డ్రై ఫిష్ అంతా వేసేసుకోవాలి. అది కొంచెం మంచిగా బాయిల్ అవుతుంది కదా. తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి వేసేస్తే బాగుంటుంది. నేను అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం మళ్ళీ బాయిల్ అవుతుంది, కొంచెం మళ్ళీ ఉడకపెట్టాలా. దించే ముందు కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, అయిపోయా డ్రై ఫిష్ కర్రీ. డ్రై ఫిష్, ఎగ్, మునక్కాడ అనమాట 3 వేసి వండాను నేను. చాలా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఓకేనా. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ప్లీజ్ నచ్చితే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. డ్రై ఫిష్ కర్రీ చూడండి, అంటే వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తినేయడమే. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. అసలు మా వారు ఇలా డ్రై ఫిష్ తినేవాడు కాదు. ఒకసారి ఫ్రై చేసి పెట్టానమాట మా వారికి డ్రై ఫిష్. అప్పటి నుంచి చాలా చాలా మా వారికి చాలా నచ్చుతుంది అనమాట. మా వారికి కూడా చాలా ఇష్టం ఇలా తినడం. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.